హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యశ్విన్ 14 కుకింగ్ ఛానల్. ఈరోజు మనం నూపప్పు చిమిలి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది పాత పద్ధతుల్లో చేసే విధానం. ఇప్పుడు ఎక్కువ మంది మిక్సీలో వేసి గ్రైండ్ చేసి చేసుకుంటున్నారు. అలా కాకుండా ఇది పాత పద్ధతుల్లో చేసుకుందాం. మనం ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గొంట తీసుకుని పచ్చి నూపప్పు వేయించకుండా పచ్చిదే నూపప్పు తీసుకుని కొద్దిగా వేసుకుని బాగా దంచుకోవాలి. 50% వరకు 70% వరకు మనం దంచుకోవచ్చు. బాగా ఇలా కొద్దిగా దంచేసుకోవాలి. మొత్తం పూర్తిగా దంచేసుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది. ఇలా మిక్సీలో వేసుకుంటే మీకు కట్ అవుతుంది, కానీ ఇలాగ దంచిన టేస్ట్ మిక్సీలో రాదు. మేము ఎక్కువ శాతం త్వరగా అయిపోవాలని చెప్పి మిక్సీలో వేసుకొని చేసుకుంటారు. దానికైతే అంత రుచి అనేది రాదు. ఇలాగే మనం మొత్తం నూపప్పు వేసుకొని పచ్చి నూపప్పు వేయించకుండా పచ్చి నూపప్పు వేసుకొని 15-70% వరకు ఇలా బాగా దంపేసుకోవాలి. నూపప్పుని దంపేసుకున్న తర్వాత బెల్లం వేసుకొని బాగా దంపుకోవాలి. బెల్లం అంటే ఇది నేను నార్మల్ బెల్లం తీసుకున్నాను, ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం పాత బెల్లం తీసుకుని శుభ్రంగా వేసుకొని దంపుకుంటున్నాను నేను. ఇలా దంపుకోవాలి. శుభ్రంగా బెల్లం వేసుకుని కొద్దిగా బెల్లం వేసుకుంటూ దంపుకుంటూ ఉండాలి. ఇది పాత పద్ధతి అండి, ఇది కొత్త పద్ధతి కాదు. ఒకప్పుడు ఇలాగే చేస్తూ ఉండేవారు. ఈ మధ్యన అయితే మిక్సీలో వేసి చేసేసుకుంటున్నారు త్వరగా అయిపోవాలని, కానీ దానికి అంత రుచి అయితే రాదు. దీనికైతే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇలా దంపుకొని ఇలా బెల్లం వేసుకొని దాంతో చేసుకోవడం వల్ల బాగుంటుంది. ఈ బెల్లం కూడా కెమికల్స్ వాడలేని బెల్లం, ఇది నార్మల్ బెల్లం. దాని గురించి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది, ఒంటికి కూడా చాలా మంచిది ఇది. ఇలా మనం దంచుకుంటూ ఉండాలి. కొద్దిగా బెల్లం వేసుకొని బాగా దంచుకుంటూ ఉండాలి. మనకు షేడ్ అనేది మారుతుంది. బాగా దంచుకోవాలి. అలా దంచుకుంటూనే ఉండాలి. ఇది మామూలుగా మనం మిక్సీలో వేసుకునే నూపప్పు చిమిలి కన్నా ఇలా దంచుకున్న చిమిలి రుచి ఎక్కువగా ఉంటుంది. ఇది పాత పద్ధతి అండి. ఈ పాత పద్ధతి ఒకప్పుడంతా ఇలాగే చేసుకుంటూ ఉండేవారు. ఈ మధ్యన అయితే మామూలుగా చేసేసుకుంటున్నారు. ఈ పద్ధతిలో ట్రై చేయండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా సరే, సంవత్సరానికి ఒకసారే కదా చేసుకునేది. టైం పట్టినా ఇలా చేసుకుంటే రుచిగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇది మిక్సీలో దానికన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా మనం దంచుకుంటూనే ఉండాలి. అది దగ్గర వంట అయ్యేంత వరకు, ఇలాగా మెత్తబడేంత వరకు దంచుకుంటూనే ఉండాలి గట్టిగా. చూసారుగా ఎలా దంచుతున్నాను, అలా దంచుకుంటూనే ఉండాలి. ఇది పండగకి ఇలాగా నాగుల చవితికి చేసుకోకర్లేదు, అప్పుడప్పుడు చేసుకుని తినచ్చు. ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ కంపల్సరీ ఇలా తినాలి కాబట్టి సంవత్సరానికి ఒకసారి చొప్పున ఇలా పెట్టారు. మనం మామూలుగా తినేయచ్చు. అయిపోయింది, ముద్ద అయిపోయింది. ఇప్పుడు ఉండలు చేసుకుందాం మనం. ఇలా ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇలా గుంటలో వేసుకుని శుభ్రంగా దంచుకొని ఇలా ఉండలు చేసుకుని తినండి. మిక్సీలో చేసుకునే దానికన్నా ఇదైతే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది టేస్ట్ అనేది. మిక్సీలో అయితే కట్ అవుతుంది, ఇలా దంపుకుంటే చిదుపుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.